సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు డేటాకి వద్దాం. ఎఫ్ఐఎస్ డిఐ డేటా కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎఫ్ఐడిఐ డేటాలో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు అండ్ డిఎస్ బై చేస్తారు. అండ్ టుడే డేటా ఇంకా లోడ్ అవ్వలేదు, మండేది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఎఫ్ఐఎస్ ఇంకా సెల్ చేస్తున్నారు, డిఎస్ కూడా బై చేస్తున్నారు. బట్ ఎఫ్ఐఎస్ ఎంత సెల్ చేస్తున్నారో దానికన్నా తక్కువ డిఐఎస్ బై చేస్తే మార్కెట్లో మీరు ఇంకా ఒక ప్రెషర్ చూడొచ్చు. ఓకే, సెల్లింగ్ ప్రెషర్ అనేది చూడొచ్చు వచ్చే రోజులు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయా అంటే 29th ఏప్రిల్ ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. అది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. అది అవుతుందా అవ్వదా, పోస్ట్ పోన్ అవుద్దా అనేది మనం చెప్పలేం. సో అది ఆ రోజు తెలుస్తుంది, ఒక రోజు ముందు తెలుస్తుంది. 29th కదా, 29th మార్నింగ్ కానీ లేదా 28th కానీ రేపు కానీ ఎల్లుండి కానీ తెలిసిపోద్ది మీకు. ఓకే, సో ఇదైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, చూడాలి మరి ఏం జరిగిద్దని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను గిఫ్ట్ నిఫ్టీకి వద్దామండి. నేను ఏం చెప్పాను, చాలా మంది కామెంట్ చేస్తారు. నేను చెప్పింది ఇది, ఇక్కడ ఉంది మార్కెట్, ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది. రేపు ట్రంప్ మీద అటాక్ అయింది, ఇవన్నీ నెగిటివ్గా తీసుకుంటే మార్కెట్ ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన మార్కెట్ ఫ్లాట్ లేదా స్మాల్ గ్యాప్ డౌన్ ఇదే చెప్పాను నేను. వెళ్ళి చూడండి, స్మాల్ గ్యాప్ డౌన్. గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫ్లాట్ ఆర్ లేకపోతే స్మాల్ గ్యాప్ డౌన్ ఇలా జరిగిద్ది. బట్ గిఫ్ట్ నిఫ్టీ ఏమైంది, ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కానీ పెద్దది కాదు, చిన్నది. సేమ్ మార్నింగ్ ఏ లెవెల్ ఉందో అదే లెవెల్ దగ్గరకు వచ్చి టైం పాస్ చేసింది. అందుకు మన మార్కెట్ ఏంటంటే ఇక్కడ క్లోజింగ్ నుంచి ఇక్కడికి ఒక 30 to 40 పాయింట్స్ జస్ట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. తర్వాత ఇంక రోజంతా మార్కెట్ తెలిసిందే కదా. ఇప్పుడు కూడా గిఫ్ట్ నిఫ్టీ మీరు చూడండి, 24,000 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి ఇక్కడ హాల్ట్ అయిపోతుంది ఈ లెవెల్ దగ్గర. సో 24,000 మార్నింగ్ వచ్చింది. ఇప్పుడు కూడా సాయంత్రం కూడా ఇక్కడ ఒక షార్ప్ రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి, షార్ప్గా పైకి వెళ్ళి ఇక్కడ హాల్ట్ అవుతుంది. సో సింపుల్ పాయింట్ అంటే ఈ 24,000 కిందకు వస్తేనే, దీని కిందకు వచ్చి గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్ 7:30 to 8, 7:30 నుంచి 8 మార్నింగ్. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్ 7:30 నుంచి 8 ఈ టైం లోపల 24,000 కింద ఉంటేనే మనకి గ్యాప్ డౌన్ కనబడిద్ది. ఓకే, గ్యాప్ డౌన్ కనబడుద్ది, లేదంటే లేదు. అది ఫ్లాట్ ఓపెనింగ్ కానీ గ్యాప్ అప్లు కానీ కనబడతాయి, కానీ గ్యాప్ డౌన్ కనబడదు. ఓకే, ఇప్పుడు మనం చార్ట్ చూద్దాం. నిన్నటి వరకు నేను నార్మల్గా ఓఏ చూపించాను. చాలామంది పర్సనల్గా కామెంట్ ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో గట్ట ఇట్లా కాకుండా చార్ట్ దానిలో అంటే చార్ట్లో ఓఏ కనబడుతుంది కదా సార్, చార్ట్లో ఓఏ కనబడేటట్టు పెట్టి చూపించండి, మాకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఉత్తి ఓఏ చూపించడం వల్ల మాకు ఆ క్లారిటీ రావట్లేదని. సో నాకు అవును బెటర్ అనిపించింది, అందుకోసం మీకు ఇది నేను తెచ్చాను. ఇలా ఇక్కడ మీకు క్లారిటీ ఉంటుంది. నేను ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఓఏ, ఇది చేంజింగ్ ఓఏ. ఇది ఓఏ, ఇది చేంజింగ్ ఓఏ. నాకు చేంజింగ్ ఓఏ కావాలి. ఎందుకు చేంజింగ్ ఓఏ కావాలంటే చేంజింగ్ ఓఏలోనే గేమ్ అంతా ఉందండి. ఓఏ ఈజ్ ఫర్ ఇంట్రాడేలో ఏం జరిగింది, ఇక్కడ చూడండి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడికి వెళ్ళి ఆగింది. బట్ చేంజింగ్ ఓఏలో ఏం జరిగింది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చేంజింగ్ ఓఏ మీరు చూస్తే ఇక్కడ రండి, నార్మల్గా ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ కలర్ పుట్టు అంటే సపోర్ట్, ఇప్పుడు ఏమైంది మార్కెట్ నార్మల్గా 24,000 దగ్గర ఎవరున్నారు, సపోర్ట్ ఉంది. 24,000 అనే లెవెల్ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. సో మీరు ఇక్కడ జోన్ పెట్టుకోండి ఇలా. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, 24,000 దగ్గర మీరు ఒక జోన్ పెట్టుకోండి. ఎలా పెట్టుకుంటారు, ఇలా వెళ్ళి హారిజాంటల్ స్క్వేర్ ఇగో రెక్టాంగులర్కి వెళ్ళి, సో ఈ 24,000 దగ్గర ఒక జోన్ ఇలా పెట్టుకోండి. ఇది ఒక మంచి సపోర్ట్. ఇది ఫస్ట్ అది మీరు క్లియర్ చేసుకోండి. ఇదేంటి, ఒక మంచి సపోర్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకేదైనా ముందు ఇంకొక సపోర్ట్ ఉందా అంటే ఎస్, అది కూడా ఉందండి. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకొక సపోర్ట్ పైన క్రియేట్ చేసేసుకుంది. ఇప్పుడు 24,000 అంతే, 24,100 దగ్గర. ఇప్పుడు మార్కెట్కి ఏమైపోయింది, 24,000 సపోర్ట్ అయిపోయింది, 24,000 సపోర్ట్ అయిపోయింది, 24,100 సపోర్ట్ అయిపోయింది. మార్కెట్ మార్నింగ్ వచ్చింది, ఇక్కడికి వచ్చి కొద్దిగా రెసిస్టెన్స్ తీసుకొని పడింది, పైకి వెళ్ళి ఇప్పుడు ఈ సపోర్ట్ దగ్గర హాల్ట్ అయింది. క్లియర్ కట్గా ఏం కనబడుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, క్లియర్ కట్గా ఏం కనబడుతుంది, మార్కెట్ కింద ఒక సపోర్ట్ ఉంది, పైన రెసిస్టెన్స్ పోయి సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 2 థింగ్స్, ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. మరి మార్కెట్ ఇప్పుడు ఏమవ్వాలి, పైకి వెళ్ళాలి అనుకుంటుంది. రెండు దగ్గరలో ఇగో ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, కాబట్టి మార్కెట్ ఏం పైకి వెళ్ళాలి. ఎక్కడి వరకు వెళ్ళాలి,
ఇక్కడ నుంచి పైకి వెళ్తే రెసిస్టెన్స్ ఎక్కడుంది నెక్స్ట్ 24,305 అంటే ఈ లెవెల్, ఏ లెవెల్, ఈ లెవెల్, ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు మార్కెట్కి ఉన్న రెసిస్టెన్స్ ఇదే చూడండి, ఈ ప్రీవియస్ ఏదైతే హై ఉందో డే హై అక్కడ. ఓకే, ఇప్పుడు నా వరకు నాది వ్యూ క్లియర్. ఏంటి, మార్కెట్లో ఇది సపోర్ట్ ఉంది, ఇది సపోర్ట్ ఉంది, అంటే రెసిస్టెన్స్ కాస్త బ్రేక్ అయ్యి సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. నా వరకు ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంటుంది. పైకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది, 24,320 ఇక్కడికి వెళ్ళాలనుకుంటుంది ప్రీవియస్ డే హై దగ్గరికి. సో నేను ఎప్పుడు ఏం ప్లాన్ చేస్తానంటే, ఇఫ్ రేపు మార్కెట్ ఫ్లాట్ ఇడితే, బాగా వినండి, ఫ్లాట్ ఇడి టుడే హై ఎంత టుడే హై ఈస్ 24,129. ఈ హై బ్రేక్ అయ్యి వెళ్తే నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఫ్లాట్ వెళ్ళినా, నార్మల్గా స్మాల్ గ్యాప్ డౌన్ పైకి వెళ్ళినా, ఎలాగెళ్ళినా ఓకే, స్మాల్ గ్యాప్ డౌన్ పైకి వెళ్ళినా, ఫ్లాట్ పైకి వెళ్ళినా, పైకి వెళ్ళినా నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను ఇక్కడ. సో ఈ లెవెల్ 24,129 ఇది లెవెల్, దీనిపైన నేను అప్ సైడ్కే ప్లాన్ చేస్తాను. క్లియర్, ఓకే, డన్. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ ఓపెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకో ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇది రెసిస్టెన్స్ ఉంది ఆల్రెడీ, ఓఏ ఉంది ఇక్కడ. సో డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కానీ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే వెంటనే లెవెల్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకుంటుంది, ఒక కింద కొద్దిగా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగితే, ఇంకా రెసిస్టెన్స్ పెరిగితే స్ట్రాంగ్ అయితే దెన్ మార్కెట్ కిందకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఈ కింద ప్రీవియస్ అంటే ఈరోజు క్లోజింగ్ వరకు వస్తుంది. రేపు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఈరోజు క్లోజింగ్ వరకు మళ్ళీ మార్కెట్ వస్తుంది. అదే రేపు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ ఇక్కడికి వెళ్ళి కొంచెంసేపు హాల్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ పోయి ఇది కూడా సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యింది అనుకోండి, దెన్ మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది. క్లియర్, ప్రజెంట్ అయితే ఇది సపోర్ట్. సో నేను అప్ సైడ్కి వ్యూ ప్లాన్ చేస్తున్నాను. 24,129 పైన అప్ సైడ్, అది ఫ్లాట్ వెళ్ళినా, గ్యాప్ డౌన్ పైకి వెళ్ళినా ఎలాగున్న అప్ సైడ్. ఓకే, అది ఏది కాకుండా గ్యాప్ అప్ విడిపోతే ఏంటంటే, గ్యాప్ అప్ విడిపోతే వెయిట్ చేయండి. మార్కెట్లో ఇక్కడ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్, ఇక్కడ స్మాల్ ట్రేడ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ట్రేడే. ఎందుకంటే ఇది ఓపెన్ అవగానే వెంటనే షార్ప్గా కొద్ది 2-3 క్యాండిల్ వెంటనే పడి దెన్ మళ్ళీ మార్కెట్ స్లోగా టర్న్ అవ్వడానికి చూస్తుంది. అప్పుడు మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది నిఫ్టీ 50. ఇప్పుడు కమింగ్ టు సెన్సెక్స్కి వెళ్దాం. మనం సెన్సెక్స్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇది నిఫ్టీ 50. సెన్సెక్స్కి వెళ్తే ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు సెన్సెక్స్ కూడా చూపిస్తే, సెన్సెక్స్లో కూడా చేంజింగ్ ఓయే పెట్టుకుందాం. మనం చేంజింగ్ ఓయే పెట్టి చూపిస్తున్నాను. సెన్సెక్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం సపోర్ట్లే, ఎక్కడ చూడు సపోర్టే. చూడండి ఎన్ని సపోర్ట్లు వచ్చాయి మార్కెట్కి ఈరోజు. లిటరలీ అంటే మార్కెట్ లోవర్ లెవెల్ నుంచి ఫుల్ సపోర్ట్ తీసేసుకుంది మార్కెట్ ఈరోజు. ఎలాగా, ఇక్కడ చూడండి, ఈరోజు 77,000 ఇది మంచి సపోర్ట్ అయిపోయింది ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ ఒక మంచి సపోర్ట్ అయిపోయింది. అలానే 77,100 కూడా ఒక మంచి సపోర్ట్ అయిపోయింది. 77,100 ఈ లెవెల్ కూడా ఒక మంచి సపోర్ట్ అయిపోయింది. ఆ పైన చూడండి, ఇది కూడా ఒక మంచి సపోర్ట్ అయిపోయింది. ఏది 77,200. అంటే సపోర్ట్లు ఈరోజు బాగా స్ట్రాంగ్ అయిపోయాయండి. క్లోజింగ్ టైం కల్లా సపోర్ట్లు ఫుల్ స్ట్రాంగ్ అవుతూ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇది కూడా సపోర్ట్ అయిపోయింది పైన టాప్. సో ఆల్మోస్ట్ ప్రతి లెవెల్ ఫుల్ సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది మార్కెట్. అది క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు మార్కెట్ వెళ్తే పైకి ఎక్కడికి వెళ్ళాలి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఎక్కడ రెసిస్టెన్స్ లేదు, మైనస్ అంటే కాల్ సైడ్ ఇక్కడ మైనస్, ఇక్కడ చిన్నది ఉంది. సో సెన్సెక్స్లో అయితే ఓపెన్లో వదిలేశారు, అంటే పైకి వెళ్ళాలి బట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు దాని ఇష్టం. సెన్సెక్స్లో అయితే ఓపెన్ పెట్టారు, అంటే మార్కెట్ వెళ్ళి ఇక్కడ ఇలాంటి దగ్గర ఏం చేయాలంటే, చాలామందికి ఇలాంటి దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ చూడడం రాదండి. నేను చూపిస్తాను చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా చూస్తారో. ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోండి, సెన్సెక్స్లో ఏం జరిగిందో. మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయింది, ఇక్కడ ఒక రిజెక్షన్ తీసుకుంది మార్నింగ్, రెసిస్టెన్స్. తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఉందో ఈ లెవెల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ అంటే సపోర్ట్ స్ట్రాంగ్ పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సపోర్ట్ స్ట్రాంగ్ ఇంకా పైకి వెళ్ళారు, ఇక్కడ కూడా స్ట్రాంగ్ పైకి తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఈ డే పైన ఎక్కడ క్లోజింగ్ ఇచ్చారో ఇక్కడ కూడా సపోర్ట్ స్ట్రాంగ్ అయిపోయింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, కింద నుంచి బయర్లు సపోర్ట్ స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చారు, అంటే బయింగ్ ఆర్డర్లు పెట్టుకుంటూ వచ్చారు, సపోర్ట్ స్ట్రాంగ్ అయింది. మార్కెట్ ఏమనుకుంటుంది, పైకి వెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు పైకి వెళ్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది గ్యాప్ అప్లో వెళ్ళిపోవచ్చు లేదా ఫ్లాట్ వెళ్ళొచ్చు. పైన ఓపెన్ ఇంట్రెస్ట్ కాయలేదు, అంటే పైన కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఎక్కడ క్రియేట్ చేయలేదు. వాళ్ళు ఎందుకు క్రియేట్ చేయలేదు అంటే, రేపు మార్కెట్ వెళ్ళాక వాళ్ళకి ఏ లెవెల్ బెస్ట్ అనిపిస్తుందో అప్పుడు పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. ఇది స్పెసిఫిక్గా సెన్సెక్స్ గురించి మాట్లాడుతున్నాను, నాట్ ఫర్ నిఫ్టీ 50.
సో ప్రజెంట్ నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ డే హై అనేది ఒక్కటే రెసిస్టెన్స్ కింద పెట్టుకుంటున్నాను నేను, ఇది ఈ లెవెల్ అంతే. సో మార్కెట్లో ఇప్పుడు ఏంటి, పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఇది. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్తే నేను ఎక్కడ ప్లాన్ చేస్తాను, ఈ లెవెల్ పైన ప్లాన్ చేస్తానండి అప్ సైడ్కి. ఏ లెవెల్, 77,416. దీనిపైన ఫ్లాట్ ఇడి పైకి వెళ్ళినా సింపుల్, ఓకే. మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఇడి పైకి వెళ్ళినా లేదా గ్యాప్ డౌన్ ఇడి మార్కెట్ పైకి వెళ్ళినా నేనైతే 77,416 పైన, అంటే స్మాల్ గ్యాప్ డౌన్ ఇడి పైకి వెళ్ళినా ఫ్లాట్ ఇడి పైకి వెళ్ళినా ఎలాగెళ్ళినా నేను దీనిపైన మాత్రం అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, ఓకే. దీనిపైన 77,416 పైన అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. రెసిస్టెన్స్ ఎక్కడ, రెసిస్టెన్స్ లేదు స్పెసిఫిక్గా, సెన్సెక్స్కి లేదు. ఆల్ ఇంట్రెస్ట్ ఉన్న రెసిస్టెన్స్ కూడా మైనస్ అయిపోయింది, అంటే వెళ్ళిపోయారు. పొజిషన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి, రేపు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏ లెవెల్లో మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకోవాలని అనిపిస్తుందో వాళ్ళ లెవెల్ బట్టి ఇంట్రెస్ట్ వస్తారు. బట్ ప్రెసెంట్ అయితే నేను అప్ సైడ్కి ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి నేను అప్ సైడ్కి కూర్చుంటాను, ఓకే. క్లియర్, డన్. అండ్ ఈరోజు మార్కెట్లో వెళ్దాం. కాపీ మై ట్రేడ్ గ్రూప్ చూపిస్తాను. చాలామంది కాపీ మై ట్రేడ్లో ట్రేడ్లు పెట్టట్లేదు అనుకుంటున్నారు. సిఎంటీ గ్రూప్ అంటే కాపీ మై ట్రేడ్. మళ్ళీ చెప్తున్నా, కాపీ మై ట్రేడ్. ఇక్కడ ఏంటి కాపీ మై ట్రేడ్ అంటే, నిన్న నా ట్రేడ్ ఇప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటాను. ఎంట్రీ తీసుకున్న విత్ ఇన్ 1 minute 1 second లోపల మీకు నా ఎంట్రీ పొజిషన్ ఇక్కడ గ్రూప్లో పెట్టేస్తాను. ఎలాగా చూడండి, ప్రీవియస్ కూడా చూడండి, ఇగో ఈరోజు కూడా చూడండి, ఇగో గుడ్ మార్నింగ్, ఇంకా నాకు ఎంట్రీ రాలేదు, వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను అని పెట్టాను. ఎంత, 10:56కి. 11:30కి నాకు ఎంట్రీ వచ్చింది. మార్కెట్లో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, నాకు కాల్ సైడ్ ఎంట్రీ వచ్చింది. ఆ ఇండికేటర్ ప్రకారం నేను కాల్ సైడ్ హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేశాను. విత్ ఇన్ 40 minutes, విత్ 10 to 15 minutesలో నాకు 1,300 to 1,400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నేను బుక్ చేసేసుకున్నాను. ఈ రోజు అనే పెట్టానా, కాదు, ఎవ్రీడే పెడతాను. చూడండి, ఇది ప్రీవియస్ నిన్నటిది. ఆ ముందు రోజు 1000 లాస్, ఆ ముందు రోజు 120 రూపీస్, ఆ ముందు రోజు 1,700 ప్రాఫిట్, సో ఆ ముందు రోజు 400, ఆ ముందు రోజు 1,300. ఎవ్రీడే అట్లీస్ట్ 1,000 రూపీస్ ప్లస్. కొన్నిసార్లు ఏంటంటే మార్కెట్ మనం 1,000 టార్గెట్ పెట్టినా వెళ్దు, చాలాసేపు టైం పాస్ చేస్తుంది. అక్కడ 400-600 రూపీస్ బుక్ చేసుకుంటున్నా, ఇట్ ఈస్ ఓకే. బట్ లాస్ ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు లాస్ వస్తే నాకు ఎంత వచ్చింది చెప్పండి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ 600, ఇక్కడ రండి, ఇది 39 రూపీస్, ఓకే. ఇవన్నీ బిట్కాయిన్ పైకి, ఇక్కడ రండి, ఇక్కడ చూడండి 39 రూపీస్, ఇక్కడ రండి 600 రూపీస్ ప్రాఫిట్. కిందకి వెళ్దాం, 1,300 రూపీస్ ప్రాఫిట్, 400 రూపీస్ ప్రాఫిట్, అండ్ ఈ 1,700 రూపీస్ ప్రాఫిట్, 123 రూపీస్. మార్కెట్ వెళ్ళలేదు, అటు తిరిగి కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాం ఆ రోజు. ఇక కాస్ట్ అని కూడా చెప్పాను. అండ్ మనం స్టాప్ లాస్ తిన్నది, అనవసరంగా స్టాప్ లాస్ ఇచ్చాం, బట్ తిరిగి మార్కెట్ మన డైరెక్షన్లో వెళ్ళింది. బట్ ఓకే, స్టాప్ లాస్ తిన్నది కాబట్టి 1,000 రూపీస్ లాస్ బుక్ చేసుకున్నాం. తర్వాత చూడండి, మళ్ళీ 1,100 ప్రాఫిట్, అండ్ ఈ రోజు 1,300 ప్రాఫిట్. ఎవ్రీడే సింగిల్ లాట్స్ 1,000+ ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేస్తాను నేను. హెడ్జ్ పొజిషన్ కాబట్టి సేఫ్గా ఈజీగా బుక్ అవుతుంది. సిఎంటీ గ్రూప్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, జాయిన్ అవుతారు, కొన్నిసార్లు ట్రేడ్ నేనేం పెట్టను. ఎగ్జాంపుల్, ట్రేడ్ రాదు, ట్రేడ్ దొరకలేనప్పుడు ఏమనుకుంటారంటే ఆ గ్రూప్ జాయిన్ అయ్యాం, ట్రేడ్ లేట్ పెట్టలేదు అని. ట్రేడ్ పెట్టకపోవడం కాదండి, ఆ రోజు ట్రేడ్ దొరకలేదు అంటే ఎంట్రీ ఇవ్వలేదని. ఎంట్రీ రానప్పుడు నేను ఎలా ఇస్తాను? సో నేను ఎంట్రీ తీసుకుంటే డెఫినెట్గా నా స్క్రీన్ షాట్ మీకు పెడతాను. యాస్టీజ్ మీరు సేమ్ స్ట్రైక్ ప్రైజ్లు మీరు కూడా కాపీ సెల్ చేసుకుని వెంటనే ట్రేడ్ తీసుకోవచ్చు, ఓకే. సో అదనమాట. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇది వీడియో కదా, వీడియో కింద డిస్క్రిప్షన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వీడియో ఇది ఓపెన్ చేస్తే ఇగో సిఎంటీ గ్రూప్, వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడోకెళ్ళగే వీడియోస్ చూస్తానండి. మీకు నెక్స్ట్ సాటర్డే ఏ వీడియో కావాలో ఆ వీడియో రిలేటెడ్గా కామెంట్స్ చేయండి, చేస్తేనే నేను వీడియో తెస్తాను, ఓకే. సో అదే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.